అనుకుంటే నేను ఇంత తగులుకోగలను అనేటటువంటిది ఆర్గనైజర్గా చేసి చూపెడుతున్నాడు కదా. అట్లాగే ఇక్కడ రేపు పొద్దున ఈయన తగులుకోవాలనుకున్నప్పుడు కావాల్సిన మ్యాటర్ అంతా నోట్ చేసి పెడుతున్నారు, ఇక్కడ సిద్ధం చేసుకుంటున్నారు. అదే సందర్భంలో తనకి సంబంధించిన వాటాలు అడిగి తీసుకోవడంలో, గుంజుకోవడంలో గట్టిగానే ఉన్నాడు. పట్టు బిగించడంలో ఆయన కూడా గట్టిగానే ఉన్నాడు. రాజ్యసభ వీళ్ళకి ఇచ్చాడు, ఇంత ముందు ఇవ్వలా. అలాగే ఎమ్మెల్సీ వీళ్ళకి ఇచ్చాడు, మంత్రి ఇవ్వలా, ఇస్తానని చెప్పి. ఇట్లా లెక్కలు ఉన్నాయి. రెండే ఉన్నాయి, రెండిట్లో వీళ్ళకి ఇస్తారో లేదో తెలియదు. తెలిసి ఎవరు అనుకుంటున్నారు, రెండే కదా ఉంది, గవర్నర్ కోట అది కదా, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇవన్నీ ఒకటి నడుస్తుంది. ఇతను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత అనేది పెరిగితే రేపు పొద్దున ఆ నెపాన్ని తెలుగుదేశం మీదకి నెడతాడు. తేడా వచ్చింది, నేను ఇంత కష్టపడ్డాను. ఈయనకి ఏంటంటే ఒకటి మంచి నవ్వు ఉంటుంది, మాటకారి, ఒక జరిగిన చర్యని జాగ్రత్తగా తిప్పేయగలడు. మాకు ఇదివరకు నేను డిబేట్లు పార్టిసిపేట్ చేసే రోజుల్లో కాలేజీలో ఎలక్ట్యూషన్ అంటే ఉపన్యాసం ఇవ్వడం, డిబేట్ అంటే ఒక టాపిక్ మీద ఒకళ్ళు ప్రో ఒకళ్ళు అగెనిస్ట్ గా మాట్లాడడం, ఇద్దరు వెళ్తాం ఒకే దాని నుంచి. ఇంకోటి ప్రాక్ పశ్చిమ అని ఉంటది, ఫ్లోర్ క్రాసింగ్ అంటారు. అంటే ఒక ఉపన్యాసం బిగిన్ చేస్తాం మనం, 3 minutes 4 minutes ఇస్తారు, హాఫ్ టైం అయిపోగానే